శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. భారతదేశం అనేది ప్రపంచ దేశాలలో ఒక ప్రత్యేకమైన దేశం. ఈ దేశంలో అనేక మతాలు, అనేక జాతులు, భిన్న సంస్కృతులు, అనేక భాషలు, సంప్రదాయాలు కలగలిసిన ప్రజానీకం ఒక్కటిగా కలిసిమెలిసి జీవిస్తున్న ఏకైక ప్రాంతం. ఇటువంటి దేశంలో ప్రజలందరినీ ఐక్యం చేసిన వాటిలో మొదటి స్థానంలో నిలబడేది మన దేశ స్వాతంత్ర ఉద్యమం. అయితే స్వాతంత్రం అనంతరం ఆ స్థానాన్ని భర్తీ చేసింది మాత్రం క్రికెట్ అనే ఒక క్రీడ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రికెట్ క్రీడలో ఎంతోమంది క్రీడాకారులు దేశ నలుమూలల నుండి వచ్చి తమ ప్రతిభతో దేశ ప్రతిష్టతకు మరియు క్రికెట్ క్రీడ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అటువంటి గొప్ప ప్రజాదరణ కలిగిన క్రీడలో ఒక ఉన్నత స్థానానికి చేరుకోవడానికి, తన పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక గొప్ప వ్యక్తి గురించి ఈ ప్రసారంలో మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. అతను మరెవరో కాదు, మహేంద్ర సింగ్ ధోని. మన వాడుక భాషలో ఎంఎస్ ధోని. భారతదేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి వీధికి చేరుకోగలిగిన అసాధారణమైన ప్రయాణం అతని జీవితం. మహేంద్ర సింగ్ ధోని జూలై 7, 1981న బీహార్లోని రాంచీలో, ఇప్పుడు జార్ఖండ్లో ఉంది, హిందూ రాజ్పుత్ కుటుంబంలో పాన్ సింగ్ మరియు దేవకీ దేవి దంపతులకు జన్మించారు. అతని తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్లోని, ఇప్పుడు ఉత్తరాఖండ్, ల్వాలి గ్రామానికి చెందినవారు మరియు అతను ముగ్గురు పిల్లల్లో చిన్నవారు. అతని కుటుంబం ఇంటి పేరును ధోని అని ఉచ్చరిస్తుంది. అతని పాఠశాల సర్టిఫికెట్లలో స్పెల్లింగ్ తప్పు కారణంగా ధోని అనే స్పెల్లింగ్ ఉద్భవించింది మరియు అతని కుటుంబం పదే పదే ప్రయత్నించినప్పటికీ దానిని ఎప్పుడూ సరిదిద్దలేదు. ధోని తన పాఠశాల విద్యను టీఏవి జవహర్ విద్యా మందిర్లో చేశారు. అక్కడ అతను గోల్ కీపర్గా ఫుట్బాల్ ఆడటం ప్రారంభించారు. కానీ తరువాత తన కోచ్ కేశవ్ బెనర్జీ సూచన మేరకు క్రికెట్ ఆడటానికి మారారు. 2001 నుండి 2003 వరకు ధోని భారతీయ రైల్వేల సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలోని ఖరగ్పూర్లో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా పనిచేశారు. ఎంఎస్ ధోని 1995 నుండి 1998 వరకు కమాండో క్రికెట్ క్లబ్ మరియు 1998లో సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ జట్టుకు వికెట్ కీపర్గా ఆడారు. సిసిఎల్లో అతను బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్నత స్థాయికి చేరుకొని జట్టు ఉన్నత విభాగానికి అర్హత సాధించడంలో సహాయపడ్డారు. క్లబ్ క్రికెట్లో అతని ప్రదర్శన ఆధారంగా అతను 1997-98 సీజన్ విను మన్కడ్ ట్రోఫీ అండర్-16 ఛాంపియన్షిప్కు ఎంపికయ్యారు. 1998-99లో ధోని కూచ్ బెహర్ ట్రోఫీలో బీహార్ అండర్-19 జట్టు తరపున ఆడారు మరియు 5 మ్యాచ్ల్లో 176 పరుగులు చేశారు. 1999 నుంచి 2000 వరకు కూడా కూచ్ బెహర్ ట్రోఫీలో బీహార్ అండర్-19 క్రికెట్ జట్టు ఫైనల్స్కి చేరుకుంది. అక్కడ ధోని 84 పరుగులు చేసి ఓటమి పాలయ్యారు. టోర్నమెంట్లో ధోని సహకారంలో 9 మ్యాచ్ల్లో 488 పరుగులు, 5 అర్ధ సెంచరీలు, 17 క్యాచ్లు మరియు 7 స్టంపింగ్లు ఉన్నాయి. 1999-2000 సీజన్లో సీకే నాయుడు ట్రోఫీ కోసం ధోని ఈస్ట్ జోన్ అండర్-19 జట్టులోకి వచ్చాడు. తరువాత 4 మ్యాచ్ల్లో 97 పరుగులు మాత్రమే చేశారు, ఎందుకంటే ఈస్ట్ జోన్ అన్ని మ్యాచ్లలో ఓడిపోయి టోర్నమెంట్లో చివరి స్థానంలో నిలిచింది. 1999-2000 సీజన్లో అస్సాంపై బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ధోని 18 ఏళ్ల వయసులో 2వ ఇన్నింగ్స్లో 68 పరుగులు చేశాడు. ఈ సీజన్ను 5 మ్యాచ్లలో ధోని 283 పరుగులతో ముగించాడు. 2000-2001 రంజీ ట్రోఫీ సీజన్లో బెంగాల్తో జరిగిన మ్యాచ్లో బీహార్ తరపున ఆడుతున్నప్పుడు ధోని తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని సాధించారు. ఈ సెంచరీ కాకుండా 2000-2001 సీజన్లో అతని ప్రదర్శనలో 50కి పైగా స్కోర్ లేదు మరియు 2001-2002 రంజీ ట్రోఫీ సీజన్లో అతను 4 రంజీ మ్యాచ్లలో కేవలం 5 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. 2002
2003 రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరపున ధోని ఆడారు మరియు దేవధర్ ట్రోఫీలో తూర్పు జోన్కు ప్రాతినిధ్యం వహించారు. అక్కడ అతను తన లోయర్ ఆర్డర్ సహకారంతో పాటు హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్ శైలికి గుర్తింపు పొందడం ప్రారంభించాడు. 2003-2004 సీజన్లో రంజీ అనే టోర్నమెంట్లోని మొదటి మ్యాచ్లో అస్సాంపై ధోని సెంచరీ 128 పరుగులు సాధించారు మరియు 2003-2004 సీజన్లో దేవధర్ ట్రోఫీని గెలుచుకున్న తూర్పు జట్టులో భాగంగా ఉన్నారు. 4 మ్యాచ్ల్లో 244 పరుగులు చేశారు. దులీప్ ట్రోఫీలో ఫైనల్స్లో ధోని తూర్పు జోన్కు ప్రాతినిధ్యం వహించారు మరియు 2వ ఇన్నింగ్స్లో పోరాట అర్ధ సెంచరీ సాధించాడు, కానీ ఓటమి పాలయ్యారు. బీసీసీఐ యొక్క చిన్న పట్టణ ప్రతిభను గుర్తించే చొరవ TRDW ద్వారా ధోనిని అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతులలో ఒకరిగా గుర్తించారు. 2004లో జింబాబ్వే మరియు కెన్యా పర్యటన కోసం ధోనిని ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేశారు. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జింబాబ్వే 11తో జరిగిన మ్యాచ్లో ధోని 7 క్యాచ్లు 4 స్టంపింగ్లు చేశాడు. కెన్యా, ఇండియా ఏ, పాకిస్తాన్ ఏ జట్లు పాల్గొన్న ఈ ముక్కోణపు టోర్నమెంట్లో పాకిస్తాన్ ఏతో జరిగిన మ్యాచ్లో ఇండియా ఏ జట్టు నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ధోని అర్ధ సెంచరీతో సహాయం చేశారు. 6 ఇన్నింగ్స్లలో 72.40 సగటుతో వరుసగా సెంచరీలతో 362 పరుగులు చేశారు. క్రికెట్ ప్రపంచంలో మొదలైన అతని ప్రయాణం అనేక మలుపులతో, విజయాలతో, విమర్శలతో, అభిమానుల కోలాహలంతో, సహచరుల పొగడ్తలతో సాగింది. 2004 సంవత్సరంలో ధోని అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం మొదలైంది. ఆ సంవత్సరం డిసెంబర్ నెలలో బంగ్లా భారత్ సిరీస్కు అతడిని రాహుల్ ద్రావిడ్ స్థానంలో వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. ధోని తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో తడబడి డకౌట్గా వెనుదిరిగాడు. తర్వాత పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విశాఖపట్నం వేదికగా 123 బంతుల్లో 148 పరుగులు చేసి భారత్ తరపున ఒక వికెట్ కీపర్ అత్యధిక స్కోరును నమోదు చేశారు. ఇక ఆ తర్వాత ధోని వెనుతిరిగి చూసింది లేదు. 2007లో జరిగిన వరల్డ్ T20 కెప్టెన్సీతో మరింత పాపులర్ కావడంతో పాటు ఆ టోర్నీ కప్పు గెలుచుకుంది, మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ టోర్నమెంట్లో అతని యొక్క ఆహార్యం, హావభావాలు అనేక మందిని ఆకట్టుకున్నాయి. ఈ విజయంతో వన్డే జట్టు సారథ్య బాధ్యతలు కూడా అతను పొందగలిగారు. జట్టుతో మంచి వాతావరణాన్ని కలిగి ఉండటం, జట్టును సమిష్టిగా నడపటం, మైదానంలో సమయస్ఫూర్తితో వ్యవహరించటం వంటి నాయకత్వ లక్షణాలతో తనదైన బ్యాటింగ్ శైలితో ధోని 2011లో జరిగిన వరల్డ్ కప్ను కూడా గెలుపొంది భారత ప్రతిష్టను క్రీడా ప్రపంచంలో మరింత మెరుగుపరిచారు. 1983 సంవత్సరంలో కపిల్ దేవ్ గారు సాధించిన వరల్డ్ కప్ తర్వాత ఇది రెండవది. దీంతో పాటు ఏషియా కప్, ఛాంపియన్షిప్ ట్రోఫీలు, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున IPLలో 5 ట్రోఫీలను ఆయన గెలుచుకొని భారత ప్రజానికానికి మరింత దగ్గరయ్యారు. క్రికెట్ క్రీడాకారునిగా దేశ ప్రతిష్టను పెంచినందుకు గాను భారత సైన్యం తన పారాచూట్ రెజిమెంట్లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో గౌరవించింది. 2018లో కేంద్ర ప్రభుత్వం మన దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2011లో డి మోంట్ఫోర్ట్ విశ్వవిద్యాలయం ధోనికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 2019లో జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ JSCA స్టేడియంకు దక్షిణ స్టాండ్కు ధోని పేరు పెట్టింది. 2023లో ముంబై క్రికెట్ అసోసియేషన్ 2011 ప్రపంచ కప్ ఫైనల్లో అతను విన్నింగ్ షాట్ కొట్టిన వాకండే స్టేడియంలో సీట్లను J282, J286 అంకితం చేయడం ద్వారా అతనిని సత్కరించాలని నిర్ణయించింది. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.